నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆగస్టు వెళ్ళిపోయింది. ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు అనుకునే కాస్త బొక్క బొర్లా పడ్డాయని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది. ఈ వారంలో 2 సినిమాలు, వచ్చే వారంలో మరో 2 సినిమాలు. సో ఈ మంత్ ఎండింగ్కి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఓజీ కూడా రిలీజ్ ఉంది. సో వాస్తవానికి సెప్టెంబర్ సినిమాలు ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదేవిధంగా చూసుకుంటే ఆగస్టు సినిమాలు అనుకునేవి అంచనాలు ఎందుకని రాలేదు? వీటితో పాటు ఓజీకి సంబంధించిన ప్రమోషన్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని, గతంలో హరిహర వీరమల్లుకి ఇచ్చిన ప్రమోషన్స్ లాంటివి చేయరని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు మన వీరమల్లు చూసాం, ఇప్పుడు ఓజీని చూడబోతున్నాం. ఈ సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నీ ఒక ఎత్తు, ఓజీ ఒక ఎత్తుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాగా చెప్పుకోవాలంటే ఓజీ ఒకటే కనిపిస్తుంది. ఒక స్టార్ హీరో సినిమా ఏది అంటే ఓజీ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఓజీ మీదే డిపెండ్ అయ్యి ఇండస్ట్రీ అనేది ఆధారపడి ఉంది. సెప్టెంబర్కి వచ్చేసరికి, మన ఆగస్ట్కి వచ్చేసరికి అట్లా కాదు. ఆ వార్ 2 ఒకటి, కూలీ 2 ఒకటి, 2 పెద్ద సినిమా, భారీ సినిమాలు. అవి ఒక పోటీ పడి ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల ముక్తు మూలుగుతూ కూలీ బయటపడేమి, కానీ వార్ 2 అనేది ఇబ్బంది పెట్టింది. ఆ నిర్మాతల పరంగా ఇబ్బంది పెట్టింది. కొంత డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారంటున్నారు. దాదాపు ఆగస్టులో 22 సినిమాలు రిలీజ్ అయితే 1-2 సినిమాలు తప్పితే మిగతా సినిమాలు బయటపడింది లేదు. ఆగస్టు నెల అలా ముగిసిపోయింది. సినిమాల పరంగా కూడా ఆగస్టు సంక్షోభం అని చెప్పాల్సి వస్తుంది. ఇక సెప్టెంబర్ వచ్చింది కాబట్టి సెప్టెంబర్లో కూడా అంటే వారానికి 2 సినిమాలు చొప్పున మనం వేసుకోవచ్చు. మనకి గుర్తింపు ఇది చూడొచ్చు అని గుర్తింపు ఉన్న సినిమాలు 2 చొప్పున చెప్పుకోవచ్చు. గుర్తింపు కాకుండా కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఉదాహరణకి 5వ తారీఖు తీసుకుంటే అనుష్క ఘాటి సినిమా ఒకటి, శివకార్తికేయన్ మద్రాసి సినిమా ఒకటి. ఇప్పుడు మద్రాసి సినిమాని కూడా మనం తక్కువగా అంచనా వేయటం లేదు. అమరం తర్వాత అతనికి క్రేజ్ వచ్చింది కాబట్టి శివకార్తికేయన్కి దాదాపు ఆ సినిమా కూడా 17 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు ఇక్కడ. మరి శివకార్తికేయన్ సినిమా కూడా తక్కువగా చూడటం లేదు. ఈ 2 సినిమాలు ఒకే డేట్ని రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 5వ తారీఖు రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలో చూసుకుంటే ఇక లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా ఒకటి అది రిలీజ్ అవుతుంది. లవ్ యూ రా అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. ది కాంజరింగ్ అనేది అది ఒకటి రిలీజ్ అవుతుంది. బెంగాలీ ఫైల్స్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. మిగతా సినిమాలు పక్కన పెట్టినా కానీ ఈ 2 సినిమాల మధ్యన ప్రధానంగా జనాలు థియేటర్కి వెళ్ళాలా లేదా అని నమ్మి నిర్ణయించుకునే సినిమాలు మాత్రం 2 కనిపిస్తున్నాయి. అదేండి. అయితే 2వ వారంలో కూడా మరో 2 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయని, ఆ సినిమాల అంచనాలు ఏంటి ఏంటంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ మన ఓజీ ఇందాక చెప్పుకున్నాం, 25వ తారీఖు ఓజీ తర్వాత ప్లేస్లో ఉన్న సినిమా మిరాయి అనే సినిమా. అది 9 భాషలు రిలీజ్ అవ్వటము, తేజస్ సజ్జా హిట్ల మీద ఉండటం, హిట్ హనుమాన్ తర్వాత చేసిన సినిమా కావటము, ఖర్చు వెనకాడకుండా తీయటం అనేది చెప్పుకోవాల్సిన సినిమా. అది 12వ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఊహించకుండా కిష్కిందపూరి అనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ సినిమా 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అది బెల్లంకొండ సాయి శ్రీనివాసు హీరో కోసం సినిమా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అది ఒక దెయ్యాల సినిమా. ఒక బిల్డింగ్ లోకి వెళ్ళటం, వాళ్ళ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. అది అనుపమ పరమేశ్వరన్ కూడా దెయ్యం లాగా నటించడం అనేది జరిగింది. క్లైమాక్స్ లో చూసుకుంటే సన్నివేశం కూడా కనిపించింది మనకి. మిరాయితో ఈ సినిమా పోటీ పడుతుంది. వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా అడిగారు, ఈ సినిమా మరి మిరాయి ఉంది కదా, మీరు ఈ సినిమా పోటీ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారేంటి అన్నప్పుడు మేము ముందే నిర్ణయించుకున్నాం 12వ తారీఖు అనేది. వాళ్ళు తర్వాత అనుకున్నారు వాళ్ళు మారాలి కానీ మేము ఎట్లా మారుతామని చెప్పి ఆ సాహు గారపాటి గారు అన్నారు ప్రెస్ మీట్ లో. ఇలా అనివార్యంగా ఈ రెండింటి మధ్యలో పోటీ వచ్చేసింది ఈ 2వ వారంలో. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఒక నెలలో వచ్చాక దాదాపు 4 వారాలు ఉంటాయి. కానీ పోటీ పడి ఒకే వారంలో 2 సినిమాలు రిలీజ్ చేయడం బెటర్ అంటారా, లేదంటే మటుకు దీన్ని పూర్తిగా వారం కొద్ది దీన్ని మార్చుకుంటే బెటర్ అంటారా? ఎందుకంటే మనం చూస్తే భైరవన్ సినిమాలో బెల్లంకొండ సీను చూసాం, అదేవిధంగా చూసుకుంటే మిరాయిలో విలన్గా చేస్తున్నట్టు మంచు మనోజ్ చూసాం. సో వీరిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి ఎవరన్నా ఒక వారానికి పోస్ట్ పోన్ అవుతే బెటర్ అండి. ఎందుకంటే హిట్ సినిమాకి ఎప్పుడైనా సరే కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. కానీ ఎందుకని పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ చేసి వాళ్ళపైన పంతం నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకునే తత్వాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక్కొక్క వారం అసలు సినిమాలు సరైన సినిమాలు ఉంటుందా ఆ టైంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. దీని మీద నిర్మాతల మండలి వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు, గిల్డ్ కానీ కూర్చొని చర్చించుకుని వాళ్ళు నిర్ణయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ కాబోతున్న సినిమాలన్నీ ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం, ఏ నెల కాలంలో ముందే ప్లాన్ చేసుకుంటూ ప్లానింగ్తో రిలీజ్ చేసుకుంటే అందరికి సేఫ్గా ఉంటుంది. అట్లా కాకుండా ఒకేసారి ఇట్లా రావడం వల్ల అంతకుముందు పోయిన వారం చూసుకుంటే చెప్పుకోదగిన సినిమాలు లేవు. ఒక్కొక్క వారం సినిమాకి వెళ్దామంటే ఏ సినిమాలో లేవు అనే కొన్ని పరిస్థితి వచ్చింది. అవి మౌత్ టాక్ ద్వారా ఈ సినిమాల కంటెంట్ ఉందనేది ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఇప్పుడు కొత్తలోక ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. అప్పుడు జనాలు ఎవరు ఓపెనింగ్స్ పరంగా ఎవరు పెద్దగా ఆదరణ లేదు. మౌత్ టాక్ వచ్చింది. ఇప్పుడు అక్కడ హృదయపూర్వం అనే సినిమా మోహన్ లాల్ సినిమాని కూడా దాటేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి మలయాళంలో. అట్లా తర్వాత నిరూపించుకుంటున్నాయి. కాబట్టి లేనప్పుడు ఒక తెలుగు సినిమాని ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా. లేదా మద్రాసి సినిమా ఉంది, మద్రాసి సినిమాని 5వ తారీఖు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఒక వారం ముందు జరుపుకోవచ్చు వాళ్ళు. ఇట్లాంటివి చేయట్లా.
కాకపోతే 2 సినిమాలు అయితే ఖచ్చితంగా పోటీలు పడుతున్నాయి. అఖండ 2 బరిలో తప్పుకోవడం వల్ల ఓజీకి కొంత వెసులుబాటు కలిగింది, కానీ లేకపోతే ఓజీ కూడా ఆ పోటీలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అది కొంత పవర్ స్టార్ కి ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కి నేను రావట్లేదని చెప్పారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే వస్తారనేది ఒక సమాచారం ఉంది. పైగా ఎక్కువ ప్రచారం చేయడం కూడా ఒక మైనస్ అయిందని చెప్పాలి వీరమ్మలకి. ఆయన అంటే నిర్మాత బయటపడేయాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ ప్రమోట్ చేశారు. అది కొంత నిర్మాతకు ఉపయోగపడవచ్చు అనుకున్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ ప్రమోషన్ చేయడం వల్ల సినిమా మీద అంచనాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. బహుశా అది కూడా కారణం కావచ్చు అనిపిస్తుంది నాకు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సెప్టెంబర్ లో సినిమాల పైన ఎంతవరకు అంచనా? గతంలో మనం చూసుకుంటే ఆగస్ట్ లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. హరిహర వీరమ్మలు కావచ్చు, కూలీ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వార్ 2 కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలే. కానీ అది ఆశించినటువంటి అంచనాలు ఏవి కూడా, ఏ సినిమా, ఈ 3 సినిమాలు ఏవి కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు సెప్టెంబర్ లో సినిమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీని గట్టెక్కనిస్తాయంటారంటే ఏం చెప్తారు? అంటే ఓజీ మీదను మిరాయి మీదే ఉన్నాయండి చాలా మందికి. ఆ 2 సినిమాల పరంగా, కలెక్షన్స్ పరంగా కానీ, రికార్డుల పరంగా కానీ ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయి ఉంది ఈ సెప్టెంబర్ నెల. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఆ విషయం అనేది మనకి చూడాలి. ఆ 2 సినిమాల మీద అంచనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అసలు ఓజీకి సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా, ట్రైలర్ విషయంలో కూడా క్లారిటీ లేదు. కొంతమంది ఏమంటారంటే 19వ తారీఖు ట్రైలర్ రాబోతుంది అంటున్నారు, ఈ నెల 19ని. మరి 25వ తారీఖు సినిమా రిలీజ్ పెట్టుకుని 19 నెల ట్రైలర్ రిలీజ్ చేస్తారనే టాక్ అయితే ఉంది. అది చాలా డిలే అవుతుంది కదా, కనీసం నెల ముందన్న ట్రైలర్ రావాలి కదా అనే మాట కూడా వినిపిస్తుంది. ఇప్పుడు కిష్కిందపురి సినిమా బెలంగొండ సాయి సినిమా వస్తుంది, అది 12 రిలీజ్ అయితే ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనే వాళ్ళు ముందే మేము చెప్పామంటున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళు వచ్చారు. ఏదేమైనా సెప్టెంబర్ నెలలో కొన్ని సినిమాలు ఊహించకుండా సక్సెస్ అవ్వచ్చు, ఊహించిన విధంగా కలెక్షన్స్ వసూలు చేయొచ్చు. అది ఎవరు చెప్పలేరు కూడా సినిమా ఇండస్ట్రీలో. ప్రస్తుతానికి అయితే మాత్రం ఓజీ మీదను మిరాయి మీదే హోప్స్ ఉన్నాయి చాలా మందికి. సో చూద్దాం సార్. మొత్తానికి ఆగస్టు మాత్రం పూర్తిగా సంక్షోభంలో పెట్టేసింది తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా. ఇప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రం అనుకున్న అంచనాలు రావాలని చెప్పి, మంచి హిట్లు కొట్టాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.